నిజంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం. సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. ఇది చెయ్యాలి అని అంటే ఎంత కష్టమైన పని అని కూడా అందరికీ అర్థమవుతుంది. దేశ పరిపాలనా చరిత్రలో భూ సంస్కరణలో సువర్ణాక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా చెప్తాం. ప్రజలకు, రైతులకు వివాదాలు లేని విధంగా, వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్ లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం, భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్ కు ప్రభుత్వం పూచీకత్తుగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్, ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్ బుక్స్ తో పొందుపరుస్తూ ఫిజికల్ గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. టైటిల్ మారినా కానీ, క్రయ విక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్, ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్ జరగడం, వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే, ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్ గా ఉండడం, ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం. ఇదొకటే కాదు, రియల్ టైమ్ అలర్ట్స్, మీకు రియల్ టైమ్ అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు. మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైమ్ డేటాతో దాన్ని అప్డేట్ చేయడం, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. లుక్ ఎట్ ద డెప్త్. చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్. చంద్రబాబు నాయుడు గారు 8 పదులు వయసున్నా కూడా, 80 ఏళ్ళ వయసు, నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా, చేసావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు.